రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. ఈ వారం తులారాశి వారికి అనుకూలంగా ఉంది. చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతిక ఇబ్బందులు నుండి బయటపడతారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తగ్గుముఖం పడతాయి. ఆదాయ వ్యయాలలో సమతుల్యతను సాధించడం గాను మీరు చేసే కృషి నామమాత్రంగా ఫలితాలను ఇస్తుంది. సంప్రదింపులు జరిపేటప్పుడు మాట్లాడే విధానంలో జాగ్రత్త వహించండి. చిన్న చిన్న సంభాషణలో కూడా ఓర్పు వహించడం, అలాగే ఎదుటి వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడడం వల్ల మీకు మేలు జరిగే అవకాశం గోచరిస్తుంది. మార్కెటింగ్, పబ్లిసిటీ మొదలగు వాటిపై దృష్టి సారిస్తారు. విదేశాల్లో ఉన్న విద్యను అభ్యసించడానికి గాను ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వపరమైన ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనా మేరకు ఫలిస్తాయి. గతంలో మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు వింటారు. ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది. సహోదర వర్గాల వారు కొన్ని విషయాలలో తమ సహాయ సహకారాలను అందించడంలో కొంత ఆందోళన ఏర్పడవచ్చు. స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. వివాహ సంబంధిత అంశాలు చికాకు కలిగిస్తాయి. వివాహం కుదురుతుంది అని అనుకుంటాం, కానీ అది కుదరక ఇబ్బంది పడతారు. కీలకమైన వ్యవహారాల్లో ఏర్పడిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఇతరులకు ఆచరణ సాధ్యం కానటువంటి పనులు కూడా మీరు చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా కొంత అశాంతి ఏర్పడుతుంది. శత్రువర్గంగా భావించిన వాళ్ళు మిత్రవర్గంగా మారి మీ ఉన్నతి స్థితికి కృషి చేస్తారు. కొత్తగా వచ్చిన శక్తివంతమైన వర్గానికి ప్రాముఖ్యతనివ్వాలో లేక ఎంతో కాలంగా నమ్ముకుని ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలో తేల్చుకోవడం కష్టతరం అవుతుంది. ఆర్థిక స్థితులు ఏ దిశగా పోతున్నాయో గమనించడం కష్టతరం అవుతుంది. అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఏమీ ఉండవు. ఇతరుల నుండి ఎక్కువ సలహాలు తీసుకుంటారు. దానివల్ల కొంత ఇబ్బందులు పడవచ్చు. ప్రచారంలో ఉన్న పుకారులను నిజమని నమ్ముతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. అప్రయత్నంగా కార్యసిద్ధి పొందగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాల్లో నడుస్తాయి. సంతాన విద్యా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి కొంతమేర బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం, అలాగే జిల్లేడ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఏ పని చేసినా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అందుకు ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. ఏ విషయాన్ని సరే 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ నెల 8వ తారీఖు నాడు మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజున స్వామివారికి సహస్రలింగార్చన, రుద్రాభిషేకం, అలాగే రుద్రపాశుపత హోమం నిర్వహించబడుతుంది. కావున తమ గోత్రనామాలు నమోదు చేసుకోగలని మనవి. మరిన్ని విషయాలకు ములుగు.comను సంప్రదించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు గ్రీన్. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. One stop for all puja needs.